భారతదేశంలో ఉన్న ఒక అద్భుతమైన నిర్మాణం కైలాస ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది మామూలు ఆలయం కాదు, ఒకే పర్వతాన్ని తొలిచి కట్టింది. అసలుదెలా సాధ్యమైందో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయాన్ని తయారు చేయడానికి అంటే చెక్కడానికి సుమారుగా 2 లక్షల టన్నుల రాయిని తవ్వారట. ఒక్కసారి ఆలోచించండి, 2 లక్షల టన్నులు అంటే దీన్ని ఇటుకలు, రాళ్లు పేర్చి కట్టలేదు. ఒకే ఒక్క పెద్ద కొండని, ఒక ఘనమైన కొండని తొలిచి ఈ ఆలయాన్ని బయటకు తీశారు. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం. అంటే సింగిల్ స్టోన్ స్ట్రక్చర్ అన్నమాట. అదే అసలైన ప్రశ్న. ఇప్పటిలాంటి టెక్నాలజీ ఏమీ లేని కాలంలో, అంటే సుమారు 1200 సంవత్సరాల క్రితం ఇంతటి అద్భుతాన్ని నిర్మించడం అసలు ఎలా సాధ్యమైంది? ఈరోజు ఈ విశ్లేషణలో మనం ఈ రహస్యాన్ని గురించే తెలుసుకోబోతున్నాం. సరే, ఈ అసాధ్యమైన నిర్మాణం గురించి ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. దీని సైజు గురించి వింటేనే మనకు ఆశ్చర్యం వేస్తోంది. ఒకసారి ఊహించుకోండి, ఒక పెద్ద క్రికెట్ స్టేడియం ఎంతుంటుందో అంత పెద్ద కొండను తీసుకుని దాన్ని మధ్యలోకి తోల్చారు. అలా తోల్చి మిగిలిన భాగంతో ఒక అద్భుతమైన ఆలయాన్ని సృష్టించారు. జస్ట్ ఇమాజిన్ దాట్! ఏకశిలా నిర్మాణం అంటే మోనోలిథిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో చాలామందికి తెలిసి ఉండొచ్చు. కానీ సింపుల్గా చెప్పాలంటే వేర్వేరు రాళ్లను తెచ్చి ఒకదానిమీద ఒకటి పెట్టి కట్టడం కాదు, ఒకే ఒక పెద్ద రాయిని ఒక శిల్పంలా చెక్కడమనమాట. అది దీని ప్రత్యేకత. మరి ఇంతటి అద్భుతాన్ని ఎవరు నిర్మించారు? వాళ్ళెవరు? వాళ్ల చారిత్రక నేపథ్యమేంటి? ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుతమైన ఆలయం మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. అక్కడ మొత్తం 34 గుహలుంటే ఇది 16వ గుహ. అన్నింటిలోకి ఇదే అత్యంత అద్భుతమైనది, ప్రపంచ ప్రసిద్ధిగాంచింది కూడా. ఇక్కడున్న టైంలైన్ చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. దీన్ని రాష్ట్రకూట రాజవంశం వాళ్లు నిర్మించారు. చరిత్రకారుల ప్రకారం దాదాపు 8వ శతాబ్దంలో రాజు మొదటి కృష్ణుడు ఈ ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. కాని ఈ విషయం మనకెలా తెలిసింది? 1920ల వరకు ఇది ఎవరు కట్టారో ఖచ్చితంగా తెలీదు. ఆ టైంలో కొన్ని రాగి శాసనాలు దొరికాయి. వాటివల్లే ఈ ఆలయానికి రాష్ట్రకూటులకి సంబంధముందని కన్ఫర్మ్ అయింది. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది కదూ? భారతదేశంలోనే అత్యంత గొప్ప కట్టడాలలో ఒకటైన దీనిని నిర్మించిన రాష్ట్రకూట రాజవంశం గురించి ఈరోజు మనలో చాలామందికి అసలు తెలియదు. ఇంత గొప్ప సామ్రాజ్యం పేరు ఎలా మరుగున పడిపోయింది? ఓకే, వాళ్లు ఎవరూ అని తెలిసింది. కాని అసలు ప్రశ్న, వాళ్లు దీన్ని ఎలా నిర్మించారు? ఇప్పుడు వారి అద్భుతమైన నిర్మాణ పద్ధతి గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏదైనా కట్టడాన్ని ఎలా కడతాం? పునాది వేసి కింది నుంచి పైకి కట్టుకుంటూ వెళ్తాం, సింపుల్. కాని కైలాస ఆలయ నిర్మాణంలో వాడింది దీనికి పూర్తిగా రివర్స్ టెక్నిక్. వాళ్లు కొండ పైభాగం నుంచి చెక్కడం మొదలుపెట్టి నెమ్మదిగా కిందికొచ్చారు. ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఇది ఎలా జరిగిందంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా శిల్పులు ఆ కొండలోపల మొత్తం ఆలయం ఎలా ఉండబోతోందో తమ మనసులో ఒక 3D మోడల్లాగా ఊహించుకున్నారు. తరువాత పైనుంచి కిందికి చెక్కుకుంటూ వచ్చారు. ప్రతి అంగుళాన్ని ఎంతో ఖచ్చితత్వంతో కొద్ది కొద్దిగా ఆలయానికి రూపమిచ్చారు. ఈ పని ఒక్కతరంతో అయ్యేది కాదు. అందుకే ఈ నైపుణ్యాన్ని, ఈ పనిని వాళ్లు తరతరాలుగా ఒకరినుంచి ఒకరికి అందిస్తూ పూర్తి చేశారు. అవును, ఈ అద్భుతమైన కట్టడం పూర్తి కావడానికి కనీసం 100 సంవత్సరాలకు పైగా పట్టి ఉంటుందని అంచనా. అంటే ఒక తరం వాళ్లు ఈ పనిని మొదలుపెడితే వాళ్ల పిల్లలు, ఆ తర్వాత వాళ్ల పిల్లలు కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకున్నారన్నమాట. ఇది కేవలం ఒక ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు, అంతకు మించిన ఒక గొప్ప కళాఖండం. సాధారణంగా మనం ఏదైనా కట్టడం కడితే పునాదుల నుంచి పైకి వస్తాం, కరెక్టే కదా? కాని ఇక్కడ వాళ్లు చేసింది పూర్తిగా రివర్స్. పర్వతం పైనుంచి కిందకి చెక్కుకుంటూ వచ్చారు. ఇదొక విప్లవాత్మక పద్ధతి. ఎందుకంటే ఇందులో ఒక్క చిన్న తప్పు జరిగినా దాన్ని సరిదిద్దే ఛాన్సే లేదు. ప్రతి ఉలిదెబ్బ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ పర్ఫెక్షన్ చూస్తే ఎలా అనిపిస్తుందంటే ఎవరో ఒక మోడ్రన్ 3D ప్రింటర్తో ప్రింట్ చేశారా అన్నట్టుంటుంది. ఇదే అస్సలు అతిశయోక్తి కాదు. ఒక్క చిన్న పొరపాటు జరిగినా అంతే, దశాబ్దాల కష్టం బూడిదలో పోసిన పన్నీరే.
అందుకే దాని పరిపూర్ణత అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీని లోపల ఉన్న శిల్పకళ గురించి చూద్దాం. ఇక్కడ ఉన్న కొలతలు చూస్తేనే దీని గ్రాండియర్ ఏంటో అర్థమవుతుంది. ఆలయ శిఖరం 96 అడుగుల ఎత్తు, అంటే దాదాపు 10 అంతస్తుల బిల్డింగ్ అంతా. ప్రధాన మండపం, 70 అడుగుల ఎత్తైన స్తంభాలు, మొత్తం కాంప్లెక్సు పొడవు, ప్రతీదీ అద్భుతమే. ఆలయంలో అడుగుపెడితే ప్రతి గోడ, ప్రతి మూల అద్భుతమైన శిల్పాలతో నిండిపోయి ఉంటుంది. మహాభారతం, రామాయణంలోని కథలు, శివుడి వివిధ రూపాలు, ఆ ఆలయాన్ని తమ వీపు మీద మోస్తున్నట్టుగా కనిపించే భారీ ఏనుగులు, విష్ణుమూర్తి రూపాలు, అసలు ఒక్కటేంటి, మొత్తం ఆలయం ఒక అద్భుతమైన ఆర్ట్ గ్యాలరీలా ఉంటుంది. ఇక్కడ ప్రధాన దైవం శివుడైనా ఇతర దేవతల శిల్పాలు కూడా ఎంతో అద్భుతంగా చెక్కారు. సరే, ఇంత గొప్ప నమ్మశక్యం కాని నిర్మాణం చూసినప్పుడు కొన్ని విచిత్రమైన సిద్ధాంతాలు కూడా పుట్టుకొస్తాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇంతటి సంక్లిష్టమైన నిర్మాణం చూసి చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది. అసలు ప్రాచీన మానవులు తమ చేతులతో కేవలం ఉలి, సుత్తితో దీన్ని నిర్మించడం సాధ్యమేనా? ఈ సందేహం నుంచే కొందరిది గ్రహాంతరవాసుల పని అని అంటుంటారు. కాని ఆర్కియాలజిస్టులు, చరిత్రకారులు ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఒక నిపుణుడు అన్నట్టు, ఆన్లైన్లో చూసినప్పుడు దీన్ని ఏలియన్స్ కట్టాయా అని జనాలు మాట్లాడడం చూస్తే నాకొంచెం చికాకు వస్తోంది అని అన్నారు. ఎందుకంటే ఆ ఘనతను గ్రహాంతరవాసులకి ఇవ్వడమంటే మన పూర్వీకుల, అంటే ప్రాచీన భారతీయ శిల్పుల, నిర్మాణకారుల అపారమైన జ్ఞానాన్ని, వాళ్ల సృజనాత్మకతను, నైపుణ్యాన్ని మనం తక్కువ చేసి మాట్లాడినట్టే. వాళ్ల కేపబిలిటీని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. కాబట్టి అసలు విషయమేంటంటే, ఈ ఆలయం ఏ గ్రహాంతర్వాసుల సృష్టో కాదు. ఇది మానవ మేధస్సు, అత్యంత నైపుణ్యం మరియు కళాత్మకత కలగలిసిన ఒక స్వచ్ఛమైన, అందమైన అద్భుత సృష్టి. ప్యూర్ జీనియస్ అన్నమాట. కైలాసాలయం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. కాలగర్భంలో కలిసిపోయిన ఇలాంటి మానవ ప్రతిభ, జ్ఞానం ఇంకెన్ని ఉన్నాయో కదా. మనం మర్చిపోయిన గతం యొక్క మేధావులు ఇంకెందరున్నారో. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.